కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గణేష్పూర్ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను ఉపాధ్యాయుల లేమి వేధిస్తుంది. అక్కడ 9 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయురాలు మాత్రమే విధులు నిర్వహిస్తుంది. 1వ తరగతిలో 2, 2వ తరగతిలో 7 విద్యార్థులకు టీచర్ విద్యా బోధనలు చేస్తున్నారు. తాను పాఠశాలకు సెలవు పెడితే పాఠశాల బంద్ ఉండే పరిస్థితి ఉందని ఉపాధ్యాయురాలు చెబుతున్నారు. వాంకిడి మండలంలోని చాలా గిరిజన ప్రాథమిక పాఠశాలల పరిస్థితి ఇలానే ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. TWPS గణేష్పూర్. రెగ్యులర్గా నేను వస్తానండి ఆసిఫాబాద్ నుండి. ఇక్కడ వచ్చేసి 9 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ రెగ్యులర్గా వస్తారు. నేను వాళ్ళ కోసం రెగ్యులర్గా వస్తాను సార్. నా డ్యూటీ నేను చేసుకుంటున్నాను. చక్కగా వస్తారండి. ఎవరు లాంగ్ ఆబ్సెంటీస్ ఏం లేరు. మధ్యాహ్నం భోజనం వడిస్తున్నాం. 2 మెంబర్స్, సెకండ్ క్లాస్ వచ్చేసి 7 మెంబర్స్. కాంప్లెక్స్ నుండి హెచ్ఎం గారు ఒకరిని ఇస్తారు సార్. అంటే లీవ్ అని మేము ముందే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు పంపిస్తారు. లేదంటే ఇక వాళ్ళు కూడా పంపించని స్థితిలో ఇక క్లోజ్ ఉండాల్సిందే.